నాకాబందీలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొని తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జిల్లాలోకి వచ్చే అన్ని దారుల్లో పోలీసు సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులతో పాటు అసాంఘిక శక్తులను కట్టడి చేసేందుకే నాకాబందీ నిర్వహించినట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. చలాన్ల బారిన పడకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్ దాచినా, తొలగించిన, తప్పుడు నెంబర్ ప్లేట్లు ఉపయోగించిన కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి తనిఖీల కారణంగా గంజాయి, మాదక ద్రవ్యాల వంటి అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు నేరస్తుల కదలికలను పసిగట్టే వీలుంటుందని అన్నారు. నేరాల అదుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఏలూరు 1 టౌన్ సిఐ జి సత్యనారాయణ, ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్, ఏలూరు 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ దానం మరియు సిబ్బంది పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళగలరా బాబు వెళ్ళరా. పెట్రోల్ ప్లస్ నైట్ వెహికల్ చెకింగ్, ఈ సస్పిషియస్ మూమెంట్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేయడానికి జిల్లా పోలీస్ అంతా కూడా ఈరోజు 9 to 11 ఈ చెకింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఒకసారి ఎక్కువ డిటరెన్స్ క్రియేట్ చేయడం, ఈ ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ డ్రైవింగ్ లేకపోతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వీటన్నిటికీ అగెనిస్ట్గా ఒక డిటరెన్స్, ఒక పబ్లిక్ మెసేజ్ ప్లస్ పబ్లిక్ సేఫ్టీ కూడా పబ్లిక్కి అర్థం కావాలి అని చెప్పేసి ఒక డ్రైవ్ తీసుకురావడం జరిగింది. డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఐజీ గారి దగ్గర నుంచి హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ 9 to 11 ఈ నాకాబందీ కానీ విజిబుల్ పోలీసింగ్ కానీ చేయడం జరుగుతుంది.